నమస్కారం. ఏ వెంకటేశ్వరరావు. నమస్కారం అండి. మన స్టేట్‌లో ఎవరున్నారు ఆల్టర్‌నేటివ్? అంటే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు వీళ్ళేదో థర్డ్ ఫ్రంట్ పెట్టబోతున్నారు గదా! అంటే ఎన్టీఆర్, విజయ్ అంటే వాళ్ళు చాలా స్టార్‌డమ్ ఉన్నోళ్ళు. వాళ్ళు రోడ్డు మీదకొస్తే వేల మంది రోడ్ల మీదకొస్తారు. కరెక్ట్. అంత ఇమేజ్ ఉన్నోళ్ళని కాబట్టి వాళ్ళు పార్టీ సక్సెస్ అవ్వగలిగారు. మరి వెంకటేశ్వరరావు గారికి వీళ్ళకి అంత ఉందా? అని ప్రశ్నించారు. దీనికి మీరేమంటారు? కరెక్టే. నేను ఎన్టీ రామారావుతోను, విజయ్‌తోను నేనెక్కడ పోల్చుకుంటానసలు? ఇంపాసిబుల్. సో, మేము ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకా బెటర్ మెసేజ్ చేయాలి. మెసేజింగ్ ఇవ్వాలి. సో, రోడ్డు మీదకి వేల మందిని, లక్షల మందిని తెప్పించే కెపాసిటీ మాకు లేదు. బట్ ఎనీవే జస్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. యాహ్! కేజ్రీవాల్ ఏమి స్టార్‌డమ్ లేదుగా. అతను చేయగలిగాడుగా. అతని టీమ్ యెస్. చేయగలిగారుగా ఫస్ట్ టైమ్. ఆయన కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. ఆయన అన్నా హజారే ఇన్స్పిరేషన్‌తో అవినీతి వ్యతిరేక పోరాటం స్టార్ట్ చేసి, ఆ ముద్రలో నుంచి ఆ కాయిన్‌ని వాడి ఆయన అధికారంలోకొచ్చారు. వాటెవర్ ఇట్ ఈస్ వచ్చాడు కదా! అవును. అన్నీ ఎప్పుడు ఒక చోట జరిగింది ఇంకొక చోట ఖచ్చితంగా అలాగే జరగదండి. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు రావాలనో, లేకపోతే మానేయాలనో కాదు. ఆ ఆరాటం ఉన్నోళ్ళే ఈ క్వెషన్స్ అన్నీ అడుగుతారు. ఎలాగా ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ రావాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ మీరు హౌ బెటర్ యూ విల్ బికమ్ అనే దాని మీద మేము ఎందుకంటే 3 ఇయర్సే ఉంది ఇక నెక్స్ట్ ఎలక్షన్‌కి. అవును. మరి నెక్స్ట్ ఎలక్షన్‌ని మీరు టార్గెట్ పెట్టుకొని పార్టీ స్టార్ట్ చేస్తారా? యెస్. యెస్. ఆ పనిలోనే ఉన్నాం యాక్చువల్‌గా. ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం, రిజిస్టర్ చేయడం పెద్ద పని. అవును. వందల కొద్దీ, వేల కొద్దీ పేజీలు డాక్యుమెంటేషన్ చేయాలి. ఆ పనిలో ఉన్నాం. అంటే మీరు ఇప్పటి వరకు మీరు ఇష్యూ బేస్డ్‌గానే అంటే ఈ జగన్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకో, లేకుంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూనో తీసుకొని మీరు యాజిటేషన్స్ ఇష్యూ బేస్డ్‌గా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ 3 ఏళ్ళు మీరు గ్రామ స్థాయి నుంచి ఒక ఆల్టర్‌నేటివ్ ఫోర్స్‌ని తయారు చేసుకోవాలంటే టైం సరిపోతుందా? సరిపోద్దనుకుంటున్నాం. సరిపోతుంది. హ్మ్. అంత ఇప్పుడు ఎక్కువ టైం ఏం పడదు. ఇప్పుడు మీరు పొరుగు దేశాలు చెప్పారు సార్. ఇజ్రాయెలు, జపాన్ ఇవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. రేపు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడతారా మీరు? ఇతర పార్టీలతోటి కొంచెం ప్రోగ్రెసివ్ వాళ్ళతోటి ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఎన్నికలైన తర్వాత మీరు ఆ ప్రయత్నాలు ఉంటాయా? అంటే మన దగ్గర నేను అది ఎగ్జాంపుల్‌గా ఎందుకు ఇచ్చానంటే 4, 5 పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనేది అదేం తప్పు కాదు. అదేమి మన రాష్ట్రం మన దేశంలో కేరళలో చూస్తున్నాం కదా మనం. కేరళలో కూడా ఉంటున్నాయి. సంకీర్ణ కేరళలో ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఉన్నాయి. నడుస్తున్నాయి కేరళలో. ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే మనకు అంత అలవాటు లేదు మన దేశంలో. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంకీర్ణత అనేది ప్రజాస్వామ్యానికి ప్రజల ఆకాంక్షలని ప్రతిబింబించడానికి అదొక బెటర్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ డెమోక్రసీ అని అనిపిస్తుంది నాకు. అదే మీకు అనిపిస్తుంది. అందుకే నేను అడిగింది. సో నేను అటువంటి దాన్ని నమ్ముతున్నాను కాబట్టి యూ కెన్ థింక్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ అలయన్సెస్. బట్ నాట్ నెసెసరీలీ నేను ఇప్పుడే వెళ్ళి బేరాలు మొదలెట్టడం లేకపోతే ఇంకొకరితో బేరాలు. మాట్లాడటం అనేది జరగదు. ఇప్పుడు మీరు పార్టీ పెట్టి కొంచెం ముందుకు పోయిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఇవన్నీ మీకు అవగతం అవుతాయి. కరెక్ట్. ఎన్నికల్లో ఏ వ్యూహాలు అనుభవించాలని వస్తాయి కాబట్టి ఎన్నికల నాటికి ఆ అవకాశం ఉంటుందా అని అడిగింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. రేపు పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి ఇది చంద్రబాబు పరిపాలన బాగాలేదు, ఇది ఇబ్బందికరంగా ఉందని బయటకు వస్తే అటువంటి వాళ్ళతోటి మీరు ఎలా అవుతారా? మా అలయన్సు అంటే రాజకీయంగా అది ఎలక్షన్లతో సంబంధం లేకుండా చేసే అలయన్స్లు ఎప్పుడు ఐడియాలజీ బేస్డ్ ఉంటుంది. మా ఐడియాలజీకి మా తాత్వికతకి వాళ్ళకి అసలు ఏమాత్రం అన్నా కుదిరితేనే అలయన్స్. అదే అదే. తప్ప లేకపోతే అది ఉంటే తప్ప అది ఉంటే తప్ప జరగదు. ఏదో ఎన్నికల కోసం ఓట్ల కోసం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యం. మా భావజాలానికి అనుకూలంగా ఉంటే వాళ్ళు లేకపోతే అట్లీస్ట్ ఒక 50%, 75% కలిస్తే అప్పుడు దాని ప్రధానమైన గురించి 2-3 అంశాలు ద- ప్రధానంగా 2-3 అంశాల అప్- పట్ల ఏకీభావం వస్తే ఏకీభావం వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. బట్ ఇంకా ఆ స్టేజ్కి అదే రాలేదు. అదే అప్పుడు అసలు ముందు వచ్చినప్పుడు మా భావజాలం ఏమిటో మా ఎజెండా ఏంటో మేము ఇంతవరకు చెప్పాల. దాన్ని కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. మా మైండ్లో ఫైనాలిటీ వచ్చేసింది. జస్ట్ ఇంకో కొద్ది రోజులు డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ పేపర్ తయారు చేయాలి అంతే. అంటే ఇవాళ పార్టీలు నడపాలంటే ఓ పెద్ద సమస్య అవుతుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు ఇవన్నీ చాలా ఉంటున్నాయి. ఉమ్. సరే ప్రజలు ఎలాగో మన విధానాలు నచ్చి రావడం, ఓటేయడం అదొక భాగం. దానికంటే ముందు ఈ పార్టీలు నడపాలంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉమ్. వాటిని మీరు ఎలా అధిగమించగలుగుతారు? మేము అనుకునేది వివి గారు, ఒకసారి
ఫార్మల్గా పార్టీ రూపంలో ప్రజల ముందుకు వచ్చినప్పుడు మన భావజాలాన్ని ప్రకటించినప్పుడు మేనిఫెస్టోని ఎజెండాని ప్రకటించినప్పుడు ప్రజల నుంచే స్వచ్ఛందంగా సహాయం వస్తుంది అన్న ఆశతో ఉన్నాం. రాకపోతే ఏం చేస్తావు అంటే, రాకపోతే ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 22A తీసుకున్నాం. మా దగ్గర ఏదో ఎవరో ఇచ్చినటువంటి 10-20 లక్షలు ఉన్నాయి. వాటి వరకు ఖర్చు పెడతాం. దాన్ని అన్ని జిల్లాల్లోనూ మేము ఆస్తి హక్కు పరిరక్షణ కేంద్రాలు పెట్టాలి అని అంటే రఫ్గా వేసిన లెక్క దాదాపు 1.5 నుంచి 2 కోట్లు అయ్యేటట్లుంది. దీన్ని ఒక 6 నెలలు మెయింటైన్ చేయాలంటే. అంటే ఈ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ కేంద్రం పెట్టాలంటే. మా దగ్గర లేవు అటువంటి డబ్బులు. ఎవరైనా సాయం చేస్తే ఇంకొక జిల్లాలో పెడతాం, ఇంకొక జిల్లాలో పెడతాం, ఇంకో జిల్లాలో పెడతాం. ఎవరో చేయకపోతే మేము చేయగలిగిన మాకున్న 10-20 లక్షల్లో అవి ఖర్చు అయ్యేంత వరకు ప్రయత్నం చేస్తాం.